అట్లా ఉండుంటే గనక డబ్బులు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వదిలిపెట్టరు కదా. ఎంత ఇచ్చారు ఏంటి అవన్నీ వీడియోలు చేస్తారు కదా, వాళ్ళు యూట్యూబర్లు ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు నిన్న మహిళలు ఉన్నారు కదా, వాళ్ళు 500 రూపాయలు ఇచ్చారు జాకెట్ ముక్కిస్తేనే మేము వచ్చా కార్డు పట్టుకున్నాం అని మళ్ళీ వాళ్ళే అంటున్నారు, జగన్ దని తెలిస్తే మేము పట్టుకోమనేసి. అంటే అట్లాగా ఉన్నప్పుడు సాధారణంగా వీళ్ళు కూడా వదిలిపెట్టరుగా. మేబీ రేపెళ్ళుండి ఏమన్నా వీడియోలు పోస్ట్ చేస్తారని చూద్దాం, డబ్బులకి లేకపోతే మందుకు వచ్చారు అని ఏమన్నా చూద్దాం. ఇప్పటికైతే అట్లా లేదు. అంటే ఒకటి సార్, వైసీపీలో ఈ జనసందోహం చూస్తే ఒక వాళ్ళ జోష్ పెరుగుతుందా, రేపొద్దున మళ్ళీ మాదే అధికారం అనేంత ఆ ఫీలింగ్ రప్పించాలని ఇదంతా ఏమన్నా చేస్తారనుకోవచ్చా ఇంకో కోణంలో? అంటే మీకు ఇక్కడ ఒక ఫినామినా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లైక్ ఇదివరకు చంద్రబాబు నాయుడు జైలు నుండి బయటకు వచ్చిన రోజున అంతకుముందు లేదు అంత స్థాయి ఎగబట్టం జనం. జైలు నుండి బయటకు వచ్చిన రోజున ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటే, అక్కడ ఏదో విజయవాడకు ఏదో వచ్చారు ఆయన, ఆ రావడానికి 8 గంటలు పట్టింది. రోడ్డుకి ఇరుపక్కల జనం బారులు తీరు నుంచుని ఆయనకి నమస్కారం పెట్టారు. అదే జగన్ అదే జగన్ ప్రభుత్వానికి పతనానికి తొలి అడుగు. అంటే జనం అంతగా ఆయన పట్ల పాజిటివ్గా ఫీల్ అయ్యారు, సింపథెటిక్గా ఫీల్ అయ్యారు. జగన్కి వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా రావడం అప్పటి నుంచి ప్రారంభమైంది. అట్లాగే ఇక్కడ ఈ ప్రభుత్వం చేస్తుందంటే, అప్పుడు నేను ఆ రోజున కూడా ప్రస్తావించాను మన డిబేట్లోను విడిగా కూడా, చంద్రబాబుకి జనాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని.